కడుపు నిండకపోతే చాలా బాధేస్తుందని అర్థం. ప్లీజ్ నువ్వు వచ్చి తిను, లేదంటే నువ్వే బాధపడతావు. ఆకలి బాధ అంత ఘోరంగా ఉంటుందా? ఏమీ ఆలోచించొద్దు, నిజంగా నువ్వు తట్టుకోలేవు. వచ్చి తిను. సరే పద. రా. సంధ్య, భూమి అనుని తీసుకురావడానికి వెళ్ళి చాలాసేపు అయింది. నువ్వైనా వెళ్ళి అనుని తీసుకురా. ఇంకా తీసుకురావడం ఏంట్రా? ఆ పాప రాదు, నేలపైన కూర్చోదు, ఈ ఇంట్లో తినలేదు, ఇక్కడ ఉండలేదు. ఇదే నిజం. కూర్చో అను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం దేవుడితో సమానం. అక్క, నా మాట విని నువ్వు తిను. భూమి, నువ్వు నిజంగా గ్రేట్. రేపు ఉదయాన్నే నీకొక మంచి చాక్లెట్ కొనిస్తాను. నువ్వు నోరు మూస్తావా? చాక్లెట్లు కొనిస్తుందంట, చాక్లెట్లు. అమ్మాను, నీకు కూడా నేను బోలెడన్ని చాక్లెట్లు కొనిస్తానమ్మా. మీ ఇంట్లో వాణిగారు ఎలాగో, ఈ ఇంట్లో ఈ పార్వతమ్మ అలాగా. నేను నీ సొంత నానమ్మననుకో. వాణి, నా మాట విను. ఇలా రావడం కరెక్ట్ కాదు. నా వల్ల కావట్లేదండి. నేను అనుని చూడాలి. వాణి, నాకసలు నిద్ర పట్టడం లేదు. వాణి, చూడండి, అది నేల మీద కూర్చుంది. వాణి, అది ఎంత గొప్ప విషయం. ఒక్కపూటకే నేలపైన కూర్చుని తింటుందంటే చాలా గ్రేట్ కదా. నిజంగా వింధ్య కంటే సంధ్య చాలా గొప్పది. ఏమండి, మీరు కూడా మీ కోడలికి ఓటేస్తున్నారా? వాణి, మన మనవరాలు మారింది. ఇదే కదా మనకు కూడా కావాల్సింది. మనకి మంచే జరుగుతుంది కదా. నువ్వెందుకు బాధపడతావు? ఇక చాలు, పద మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే అను మనతో పాటు వస్తుంది. దానివల్ల వింధ్య బాధపడుతుంది. నా మాట వినిరా. ప్లీజ్ అండి, ఇంకొద్దిసేపు నా మనవరాల్ని చూసుకుంటాను. భూమి, నీకు నెయ్యి వేయినా? పప్పులో నెయ్యి చాలా బాగుంటుంది, వెయ్యమ్మా. ఇదిగో నెయ్యి. నెయ్యితో పాటు కొత్త ఆవకాయ పచ్చడి కూడా వేస్తున్నాను. నీకు కూడా వేనా? ఇంట్లో చికెన్ బిర్యానీ లేదా? లేదమ్మా, నీకు రేపు చేసి పెడతాను. ఈరోజు పప్పుతో తిను, చాలా బాగుంటుంది. మా మమ్మీ నీకన్నీ చెప్పలేదా? ఏమైందమ్మా? నువ్వు మా మమ్మీ ఫ్రెండ్సే కదా. నేనేం తింటానో ఏం తిననో మా మమ్మీ నీకు చెప్పలేదా? పప్పు నెయ్యి పచ్చడి వేసుకొని తినేదానిలా కనపడుతున్నానా? నాకు ఆకలేస్తుంది. ఇంట్లో పిజ్జా లేదు, బర్గర్ లేదు, చికెన్ బిర్యానీ లేదు. ఎలా తినాలి పప్పన్నం? నాకు ఈ అన్నం వద్దు.
నచ్చినట్టు ఏమీ లేకపోతే మా మమ్మీ ఎందుకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళింది? నాకు ఏ అన్నమో వద్దు, ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు. అను అను ఏమండి, నా మనవరాల్ని తీసుకొచ్చుకుంటాను. వాణి, నేను చెప్పేది విను. నువ్వురా. అది కాదండి, అది ఆకలితో అలమటిస్తుంటే నేను ఎలా వదిలేసి వస్తాను? వాణి, అను మన మనవరాలు మాత్రమే. వింధ్యకి కూతురు. తల్లిదండ్రులకు లేని బాధ మనకి ఉండకూడదు. నీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది. కానీ ఈ విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వొద్దు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు సైలెంట్గా రా. ఇక్కడి నుంచి వచ్చేయ్. పద వెళ్దాం వాణి. వాణి, వెళ్దాం, పద పద రా. రావాణి. అంతా మా మమ్మీయే చేసింది. మా మమ్మీ మీద నాకు కోపం వస్తుంది. ఐ హేట్ యు మమ్మీ, ఐ హేట్ యు. హా, చెప్తే విన్నారా? కోటీశ్వర్ల బిడ్డ ఈ పప్పు సాంబార్ పెడితే తింటుందా ఏంటి? ఏం మాట్లాడిందో చూశారు కదా. నేనేమైనా పర్వాలేదు కానీ అన్నం తినను అంటుంది. ఇదంటే దిక్కు మొక్కు లేంది. ఏం పెట్టినా తింటుంది. అందరూ అలా తినరు కదా. సంధ్య, పాప అంతగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు? రేపు ఉదయాన్నే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దించేసిరా. వదినా, అన్నీ చెప్పింది కరెక్టేనేమో. అను ఇక్కడ ఉండలేనప్పుడు మనం బలవంత పెట్టకూడదేమో. చూడు, తన వల్ల అందరూ డిస్టర్బ్ అయ్యి భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. సారీ వదినా. భూమి, నువ్వు తిను. అమ్మా, అక్క తినకుండా నేను తినలేను. చూడు, అన్నం అంతేలా నేలపాలయ్యిందో. తనని చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. ఈ అన్నం దొరక్క నాలాంటి చాలా మంది ఎంత బాధపడతారో పాపం తనకి తెలీదమ్మా. తన మీద కోపడొద్దు ప్లీజ్ అమ్మా. ఈ టైంలో ఎవరో? హలో, ఎవరు? రాధిక, ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? సేట్జీ, ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నీ డబ్బులు నీకు వచ్చేసాయి కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఇక్కడ రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. మా పాప బతకాలంటే ఈ భూమి కావాలని చెప్పాను కదా. లేదు సేట్జీ, 1 డే టైం ఇవ్వండి. రేపు భూమిని బయటకు తీసుకురావడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. పాపని సంధ్య దగ్గర నుంచి తీసుకొస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని మీ దగ్గరికి పంపించే బాధ్యత నాదే. రోజు ఇలాగే మాటలు చెప్తున్నావు కానీ పనులు అవడం లేదు. నాకు భూమి కావాలి. నన్ను నమ్మండి సేట్జీ. మీకు నా మీద అంతగా నమ్మకం లేకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అదే చెప్తున్నాను. నాకు కావాల్సింది భూమి, డబ్బులు కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు 2 డేస్ టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో భూమి ఇక్కడ దుబాయ్లో ఉండాలి. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ లేంది భూమి విషయంలోనే నేను ఇరకాటంలో పడ్డాను. సంధ్య నుంచి భూమిని ఎలా వేరు చేయాలి? ఇప్పటికే అది నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆశ్రమానికి వెళ్ళింది. ఆయాను కూడా భయపెట్టింది.
అయినా భూమిని దుబాయ్ పంపించాలంటే ఏం చేయాలి? అమ్మాను, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వేం కంగారు పడకు. రేపు ఉదయాన్నే నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళమని మీ నాన్నమ్మకు చెప్తాను, మీ మమ్మీకి కూడా చెప్తాను. ఆకలేస్తుంది. అయ్యయ్యో, ఉండమ్మా, అన్నం పెట్టుకొస్తాను. నాకు అన్నం వద్దు. పిజ్జా బర్గర్ కావాలి. ఇప్పటికిప్పుడు అవెక్కడ దొరుకుతాయమ్మా? అదే మా ఇంట్లో ఉంటే చిటిక వేస్తేనే మా వాణ్ణి అన్నీ తెప్పించేది. ఇక్కడ మీ ఇంట్లో చూడు, ఏమీ లేవు. మీకే తినడానికి లేకపోతే మా అమ్మ నన్ను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టింది. మా అమ్మకైనా బుద్ధి లేకపోయినా ఈ ఇంట్లో పెట్టుకోవడానికి మీ సంధ్యకైనా బుద్ధి ఉండాలి కదా. నిజమేనమ్మా, నేను అదే చెప్పాను. ఒక పని చేయనా? నా దగ్గర బ్రెడ్ ప్యాకెట్ ఉంది, దాని మీద జామ్ పెట్టుకుని తీసుకురానా? నాకేం అవసరం లేదు. నేను పస్తులున్నా పర్వాలేదు. రాత్రంతా ఇలాగే ఉంటాను. నా బాధ ఏంటో మా మమ్మీకి అర్థం కావాలి. అది కాదమ్మా, రాత్రంతా భోజనం చేయకుండా నువ్వెలా ఉంటావు? చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్ను ఒంటరిగా వదిలేయ్. సరేనమ్మా, పెద్దింటమ్మాయివి, కోప్పడ్డా అందంగానే ఉంటావు. నీ కోపానికి కూడా అర్థం ఉందిలే. ఆకలేస్తుందని పులి గడ్డి తింటుందా ఏంటి? రోజు బర్గర్లు పిజ్జాలు తినేదానివి. పప్పు పచ్చడి అంటే ఏం తింటావులే. రాత్రంతా ఆకలితో ఎలా ఉంటావో ఏంటో. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు. సరేనమ్మా, నీకు ఇబ్బందిగా ఉందంటే నేను వెళ్ళి బయట పడుకుంటాను. ఏం చేస్తున్నావు? అందరూ ప్లేట్లు వదిలేసి వెళ్ళిపోయారు కదా, ఆ ప్లేట్లన్నీ తీసి నేల పడిన అన్నం వెతుకులు వేరి అంతా శుభ్రం చేస్తున్నాను. ఈ నటనకేం తక్కువ లేదు మహాతల్లి. మా ఇంట్లో నా మాటకు విలువ లేదు, కానీ నువ్వు చెప్తే మీ సంధ్యమ్మ వింటుంది కదా. అను పాప కోటీశ్వర్ల మనవరాలు, ఇక్కడ ఉండలేదు, మన తిండి తినలేదు. వాళ్ళిల్లు చాలా పెద్దది, మన ఇల్లేమో చాలా చిన్నది. రేపు ఉదయాన్నే తనని తీసుకువెళ్ళి వాణి గారింట్లో దించి రమ్మని మీ అమ్మకి చెప్పు. అలాగే అమ్మగారు. అమ్మా, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? ఏమైందమ్మా? ఏంటి అలా ఉన్నావు? అందరూ కలిసి దాన్ని ఏడిపిస్తున్నారా? ఇప్పుడు నీ భార్యకి సంతోషంగానే ఉందా? అను ఆ ఇంట్లో ఉండలేక, భోజనం తినలేక నరకం అనుభవిస్తుంది. నేను చెప్తూనే ఉన్నాను అక్కడ అది అడ్జస్ట్ అవ్వలేదు అని చెప్పి, అయినా వినలేదు. అను చేసిన చిన్న తప్పిదాన్ని అడ్డం పెట్టుకుని దాన్నెంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెడుతుంది. కూతురుపై ఏ తల్లికి ఇంత పగ ఉండకూడదు రాజేష్. అత్తయ్య, పగేంటి? అది నా కూతురు. నువ్వలా మాట్లాడుకు వింధ్య. అది ఏడుస్తుంది, భోజనం చేయలేక ప్లేట్ విసిరి కొట్టింది. నా కళ్ళతో నేను చూశాను. మీ మామయ్య బతిమలాడుతుంటే తన మాట కాదనలేక అనుని తీసుకురాకుండా వచ్చాను. చూసిన నేనే అంత బాధపడుతుంటే
అక్కడ ఆకలితో అలమటిస్తున్నా నీ కూతురు పరిస్థితి ఏంటి? అసలు ఒక తల్లిగా ఆలోచించు నువ్వు. అసలు దాన్ని ఇంత బాధ పెట్టడానికి నీ మనసు ఎలా వచ్చింది? అసలు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు వింధ్య. రాజేష్, ఇప్పటికైనా నా మాట విను. రేపు ఉదయాన్నే వెళ్ళి నీ కూతుర్ని ఇంటికి తీసుకురా. అదక్కడ అడ్జస్ట్ అవ్వలేదురా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్. అత్తయ్య అత్తయ్య వింధ్య, అమ్మ బాధపడుతుంది కదా, ఎందుకు ఇదంతా? ఇప్పుడే వెళ్ళి అను తీసుకొస్తా. వద్దండి. అత్తయ్య నన్ను ఎన్ని తిట్టినా ఆడిపోసుకున్నా నేను భరిస్తాను. కానీ నేనేం చేసినా దాని మంచి కోసమే. తినే ప్లేటు విసిరి కొట్టింది. అన్నం తినలేదని అత్తయ్య బాధపడుతున్నారు, కానీ దానికి అన్నం విలువ ఎప్పుడు తెలుస్తుందని నేను ఆలోచిస్తున్నాను. దానికి జీవితం విలువ అర్థం కావాలి, మనుషుల విలువ అర్థం కావాలి. నా మాట వినండి. సంధ్య దగ్గరుంటే అది ఖచ్చితంగా మారుతుంది. నువ్వన్నట్టు అను సంధ్య గారి దగ్గర మారితే ఓకే వింధ్య. మారకుండా జరుగుతున్న వాటిని చూస్తూ నీపైన, నాపైన, సంధ్య గారి పైన ద్వేషాన్ని పెంచుకుంటే అది చాలా దూరం తీసుకెళ్తుంది కదా. ఏమండి, సంధ్య ఎంత కాదనుకున్నా అనుకి కన్న తల్లి. తనకి తెలీదా తన కూతుర్ని ఎలా మార్చుకోవాలో? నా మాట వినండి. అను ఎవరి మాట వినదు, అసలు ఎవరు చెప్పినా మారదు. అనుని మార్చగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కన్న తల్లైనా సంధ్య ఒక్కతే. అది ఆకలితో అలమటించినా, కన్నీళ్లు కార్చినా చూసుకోవడానికి సంధ్య ఉంది. నా మాట విని కొన్ని రోజులు అనుని సంధ్యకి వదిలేద్దాం. అన్నీ అదే చూసుకుంటుంది. ప్లీజ్. పప్పునే ఈ పచ్చడి వేసుకొని తినేదానిలా కనపడుతున్నానా? నాకు ఈ అన్నం వద్దు. అమ్మా, అక్క తినకుండా నేను తినలేను. ఈ ఆకలి బాధ నాకు బాగా తెలుసు. నువ్వు తట్టుకోలేవు. నా మాట విని ఏదొకటి తినవా, లేదంటే రాత్రి అంతా ఆకలితో బాధపడాల్సి వస్తుంది. ఆకలేసి పొట్టలో నొప్పి వస్తుంది. అప్పటికి భూమి చెప్పింది ఏదో ఒకటి తిన్నా అయిపోయేది. ఇప్పుడు కడుపు మార్చుకొని ఎంత బాధపడాల్సి వస్తుందో. మమ్మీ, ఎంత పని చేసావు? ఎంత టార్చర్ చూపిస్తున్నావు మమ్మీ నాకు. నేనిప్పుడు వెళ్ళి ఏదో ఒకటి పెట్టమని ఎలా అడగను? నా ఆకలి ఎలా తీరుతుంది? అను, ఏంటమ్మా అలా ఉన్నావు? ఆకలేస్తుందా? నాకు తెలుసు, నేను నీకు అన్నం తినిపిస్తాను. ఇప్పటికిప్పుడు నువ్వు అడిగితే పిజ్జాలు, బర్గర్లు నేను తీసుకురాలేనమ్మా. మా స్తోమత ఇంతే. 3 పూటలా భోంచేస్తాం. మీ ఇంట్లో లాగా వెరైటీ వెరైటీ ఐటమ్స్ మా ఇంట్లో దొరకవు.
అను, జీవితం అంటే అన్నీ తెలుసుకోవాలి, అన్నీ అనుభవించాలి. నువ్వు కోరుకున్నట్టు అన్నీ శాశ్వతంగా నీతో పాటు ఉండవు. మీ నానమ్మ, మీ తాతయ్య ఎప్పటికీ నీతో పాటు ఉండరు. నువ్వు చిటికేస్తే పనివాళ్ళొచ్చి నీ షూలేస్ కట్టడం, నువ్వు అడిగిందల్లా తీసుకొచ్చి నీ ఎదురుగా పెట్టడం, అవేవీ ఇక్కడ జరగవమ్మా. ఇది జీవితం. దేవుడు మనకి అన్నీ చూపిస్తాడు. చూడు, సుఖాల్ని పరిచయం చేస్తాడు, కష్టాల్ని పరిచయం చేస్తాడు, కన్నీళ్ళని పరిచయం చేస్తాడు. అవన్నీ కలిస్తేనే జీవితం. నువ్వెంత ఆకలితో ఉన్నావో నాకు తెలుసు. తిను. నాకు ఇది అలవాట్లేదు. ఇంకేమైనా ఉంటే తీసుకురా. నా కోసం ఏమైనా ఆర్డర్ పెట్టు. ఈ టైంలో ఏం ఆర్డర్ పెట్టినా రావమ్మా. నేను ఈ పెరుగన్నం తినిపిస్తాను కదా, ఈ అమ్మ చేత్తో తింటే కమ్మగా ఉంటుంది. నాకు నచ్చదని చెప్తున్నాను కదా. ఒక ముద్ద తింటేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. తిని చూడు. తినమ్మా. నాకు ఆకలేస్తుంది. బ్రష్ చేసిన తర్వాతే ఏదైనా తినాలి, తాగాలి. ఎక్కడ చేసుకోవాలి? వాష్రూమ్ ఎక్కడుంది? వాష్రూమ్లో కాదు, బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడుకుని బ్రష్ చేసుకుని రా.